అందరికీ నమస్తే. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అదే విధంగా చేస్తున్నారు. అధికారం పోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అదే మంత్రం, మూల మంత్రం అన్నమాట. అదేంటో అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా అతను తాడేపల్లి ప్యాలెస్ లేదా బెంగళూరు ఎల్హెన్కా ప్యాలెస్, ఈ రెండిట్లోనే అతను తెర వెనక ఉండి రాజకీయాలు నడిపించడం అలవాటు. బాగా ప్రజల్లో కన్నా ఎక్కువగా అతను గోడల చాటున ఉండి రాజకీయాలు నడిపేటటువంటి వ్యక్తి. గతాన్ని చూసినా ఇప్పుడు చూసినా సేమ్ ప్యాటర్న్, ఎక్కడా కూడా తేడా లేకుండా 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఎలా జరిగిందో అదే స్టైల్, అదే వ్యూహాలు ఇప్పుడు కూడా మరలా రిపీట్ అవుతున్నాయేమో అనేటటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో బాగా బలంగా వినిపిస్తున్నాయి. జగన్ గారు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా సరే ఎక్కువ సమయం అక్కడ ఉంటారు, బెంగళూరులోనూ గడుపుతున్నారు. ఆ గడిపే ఖాళీ జీవితం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఏ ఇష్యూపై దాడి చేయాలి అనే ప్లానింగ్ మీద అతను ఆలోచిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. ఇదే తరహా వ్యూహం అన్నమాట ఆయన. మనం చూసినట్లయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిపై అనుమానాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడం, అమరావతిని అమరావతి కాదు కమ్మరావతి ఇలాంటి నేరేటివ్ పదాలు వాడటం, ఎన్జిటి కోర్టులు, వరల్డ్ బ్యాంక్ ఇలాంటివన్నీ ఫిర్యాదులు, ఈ వ్యవహారాల వల్ల అమరావతి నిర్మాణం ఆలస్యమైనటువంటి అంశం అందరికీ తెలిసిందే. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయిందనేటటువంటి అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. అదే సమయంలో మనం చూసినట్లయితే తుని రైలు దహనం ఇలాంటి ఘోర ప్రమాదాల ఘటనలపైన కూడా నెగిటివ్ క్యాంపెయిన్ చేయటం, ఈ మొత్తం కలయిక చివరికి 2019 ఫలితాన్ని ప్రభావితం చేసేందుకు ఉపయోగపడింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలవడం కోసం ఇలాంటి నెగిటివ్ ఆరోపణలే ఉపయోగపడ్డాయనేది రాజకీయ వర్గాల్లో విశ్లేషకుల్లో సైతం వస్తున్నటువంటి మాట. ఇప్పుడు కూడా 2024 ఎలక్షన్ల తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కూడా మరలా అదే స్క్రిప్ట్ బయటకు వస్తుందండి. బెంగళూరులో కూర్చోవటం, బ్యాక్ ఆఫీస్లో ఏపీ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసేటటువంటి వ్యూహాలు, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు. ఇటీవల ఎంపీ అప్పలనాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి అనేది రాజకీయ వర్గాల్లో చర్చ అండి. నా చర్చ కాదు, రాజకీయ వర్గాల్లో చర్చ. నెక్స్ట్ ఇంకోటి చూసినట్లయితే తిరుమలలో మద్యం బాటిళ్ల వివాదం. ఖాళీ బాటిళ్లు పెట్టి పెద్ద ప్రచారం చేశారు. తిరుమల కొండపైన మద్యం సేవిస్తున్నారు తెలుగుదేశం పార్టీ యువకులు. ఇలాంటి మాటలు, ఇలాంటి దుష్ప్రచారాలు, ఎందుకంటే ప్రభుత్వాన్ని దెబ్బతీయాలి అనేటటువంటి ఒక ప్రయత్నం. అలాగే తెలంగాణ సీఎం చేసినటువంటి ఒక వ్యాఖ్యను అడ్డం పెట్టుకొని, ఏది రాయలసీమ ప్రాజెక్ట్ ఉంది కదా, ఎత్తిపోతల పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టడం, చివరికి అమరావతిపై కూడా విద్వేష వ్యాఖ్యలు చేయటం, ఇది అంతా కూడా రాజకీయ ఎత్తుగడలో భాగమేనని రాజకీయ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయండి. ఇక రాయలసీమ గురించి మాట్లాడితే టీడీపీ అమరావతి కోసం నన్ను టార్గెట్ చేస్తోందని చెప్పాలన్నటువంటి ఒక ప్లాన్. కానీ ఈసారి తెలుగుదేశం పార్టీ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదండి. ఎందుకంటే ఆయన ఏ వ్యూహం వేసినా దాన్ని తిప్పికొట్టడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అన్నమాట. ఇక గోదావరి, కృష్ణా జిల్లాల్లో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఆయన పార్టీలోని వాళ్ళతోనే, ఆయన సామాజిక వర్గం వారితోనే రచ్చ చేయాలి అనేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయండి. ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది, వాళ్ళని కట్టుదిట్టం చేయటంలో. అయితే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు అనేటటువంటి అనుమానాలు అయితే లేకపోలేదండి. ఇది ప్రభుత్వం కోసం, ప్రభుత్వ విషయాల్లో పెద్ద సవాలుగా మారుతున్నటువంటి విషయాలు అన్నమాట. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అంటే ప్రజల సమస్యలపై పోరాటం చేయాలి. కానీ ప్రజల సమస్యలపై పోరాటం అంటే ఎలా చేయాలి? అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేయాలి. అంతేగాని కుట్రలు, కుతంత్రాలు, దుష్ప్రచారాలు, సెన్సిటివ్ ఇష్యూలతో చిచ్చు పెట్టడం ఇలాంటివన్నీ చేయకూడదు. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం నెక్స్ట్ ఎలక్షన్ కి పనిచేస్తుందా?
పనిచేయదా? ఇది కాలమే తేల్చాల్సినటువంటి అంశం అన్నమాట. మరి ఈ అంశం మీద మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరో వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుదాం. టిల్ దెన్ జై హింద్.